హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.5 నుండి 7th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000 అయినా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 1/x మైనస్ 1/y వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి దీన్ని ఎలా రాయాలో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఏమి ఇచ్చారు? 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000 ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఎలా ఉంది? ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఆ మోడల్లో ఉంది, అంతే కదా. సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం? లాగరిథమ్స్లో దీన్ని ఎలా రాస్తాం? దీనికి ఫార్ములా ఏంటి? లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది, అంతేనా. లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అదే ఒకవేళ మనం ఇక్కడ 1/x 1/yలో అడిగాడు కాబట్టి 1/x వచ్చేలాగా రాద్దాం. ఎలా రాద్దామంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ పవర్ 1/x అవుతుంది, అంతే కదా. ఈ ఎక్స్ అనేది ఇక్కడ సైడ్ వస్తే 1/x అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఎన్ పవర్ 1/x అయినప్పుడు ఎన్ పవర్ 1/x ఈక్వల్ టు ఏ అయినప్పుడు దీన్ని ఎలా రాస్తాం లాగ్లో అంటే? లాగ్ ఏ బేస్ ఎన్ ఈక్వల్ టు 1/x. ఓకేనా? లాగ్ ఏ బేస్ ఎన్ ఈక్వల్ టు 1/x అలా రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకుందాం. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1000. ఓకేనా? 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ 1000 అయినప్పుడు ఇది ఎలా ఉంది? ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ 10 కదా, అంటే ఏ ఈక్వల్ టు ఏమో లాగ్, ఇది ఒకసారి లాగ్ రిథంలో రాద్దాం. చూడండి, లాగ్ 1000 బేస్ ఏమవుతుంది? 2.3 కదా, ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా? అదే 1/x కావాలంటే మనకి ఏం కావాలి? 1/x అవుతే ఏమవుతుంది? లాగ్ 2.3 బేస్ అనేది 1000 అవుతుంది అప్పుడు, అంతే కదా. దట్ ఈక్వల్ టు 1/x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000 అవుతే, ఓకేనా. సో దీన్ని ఎలా రాస్తాం? లాగ్ 1000 0.23 ఈక్వల్ టు వై. అదే 1/yలో అంటే బేస్ అనేది కిందికి వస్తుంది, చేంజ్ అవుతుంది, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? లాగ్ 0.23 బేస్ అనేది 1000 అవుతుంది, ఈక్వల్ టు 1/y. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2 మనకి ఏం కావాలి? 1/x మైనస్ 1/y కావాలి. ఈ రెండింటిని మైనస్ చేద్దాం. ఓకేనా? 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1/x వాల్యూ ఎంత? లాగ్ 2.3 బేస్ 1000 మైనస్ లాగ్ 0.23 బేస్ 1000. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏమవుతుంది? లాగ్ ఏ బై బి కదా. సో లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ అంటే 2.3, బి అంటే 0.23. బేస్ ఏముంది? 1000 కదా. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్, లాగ్ బేస్ 1000 అలానే ఉంటుంది. సో ఇక్కడ 2.3 ఉంది, ఇక్కడ 0.23 ఉంది కదా. సో దీన్ని ఎలా రాయాలంటే, ఇప్పుడు 2.3 దీన్ని 2.3 బై 0.23 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దేంతో మనం మల్టిప్లై చేద్దాం? 100 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం, ఈ పాయింట్ అనేది పోవడానికి. అప్పుడు ఏమవుతుంది? 2.3ని 100 తోటి మల్టిప్లై చేస్తే 23 అవుతుంది, బై 0.23ని 100 తోటి మల్టిప్లై చేస్తే కూడా 23 వస్తుంది. ఓకేనా? 2.3ని 100 తోటి మల్టిప్లై చేస్తే 230 అవుతుంది. ఓకేనా? 230. సో ఇప్పుడు 23 10s are 230. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు లాగ్ 10 బేస్ 1000. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? లాగ్ 10, ఈ 1000 ఏమని రాసుకోవచ్చు మనం? 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. 10 క్యూబ్ అని రాయొచ్చు కదా దీన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం లేదంటే 10 పవర్ 1 ఉన్నట్టే కదా. సో ఈ 1 3 అనేది ముందుకు వస్తుంది, అంతే కదా. 1/3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత? 1 కదా. సో నెక్స్ట్ 1/3 ఇంటూ 1 అంటే దట్ ఈక్వల్ టు 1/3 అనమాట. ఓకేనా? సో దీని ఆన్సర్ వచ్చి ఎంత? 1/x మైనస్ 1/y ఈక్వల్ టు
1/3. ఓకేనా, ఇదే దీని యొక్క వాల్యూ 1/3 అనమాట దీని ఆన్సర్. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.